తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు వారి యొక్క పొరపాట్లను సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అన్ని రకాల ఆదాయ మార్గాలు మీ ముందుకొచ్చే అవకాశం కనబడుతోంది. చిన్నినాటి సంఘటనలు మీకు గుర్తుకు వచ్చే అవకాశము, చిన్నినాటి మిత్రులను మీరు కలిసే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారి మీకు చేయూతని అందిస్తారు. అంటే ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలోనూ ఉన్న వాళ్ళకి వారి వారి ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే రోజు ఈ రోజు అన్నమాట. అనుకూలంగా మారడమే కాదు, వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తుంది. అయితే ఆలోచనలు మీరు అమలు పరిచే అవకాశం కనబడుతోంది. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలను మీరు ఈ రోజు ఒక ఒక సిస్టంలోకి తెచ్చేస్తారనమాట. అయితే పరిస్థితులు మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఈ రోజు ఉంది కాబట్టి ఇంకేవైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలంటే వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఈ రంగంలో ఉండే ఎవరైనా సరే వ్యవసాయదారులు కానీ ఈ రోజును మీరు ఏదైనా మంచి పనికి వినియోగించుకోండి. కలిసి వచ్చే రోజు ఈ రోజు మీకు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు కూడా చాలా శుభప్రదమైన కాలం కాబట్టి కొత్తగా వ్యాపారాలు విస్తరించాలన్నా, లేదా కొత్త బ్రాంచీలు పెట్టాలన్నా, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, ఏది మీరు ప్రారంభించాలన్నా కానీ ఈ రోజును దుర్వినియోగం అయితే చేసుకోకండి. మీకు అన్ని విధాలా కలిసి వచ్చే రోజు. అయితే ఉద్యోగస్తులకు ఉన్న స్థానం నుంచి వారికి ఉన్నతమైన స్థానం వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీరున్న ఈ పొజిషన్ నుంచి మరొక మంచి పొజిషన్కి మీరు వెళ్ళే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అది మీకు చాలా ప్రోత్సాహకరంగా ముందు ముందు ఉండబోతుందన్నమాట. అయితే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా అనుకున్నది ఈ రోజు సాధించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ రోజు చాలా విశిష్టమైన యోగ్యదాయకమైన రోజు అన్నమాట. అయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఈ రోజు వస్తాయి. మహిళలు కూడా నిరాశ నుంచి చక్కగా బయటపడతారు. అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కనబడుతోంది. అనగా మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ రోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగపడేటట్టు చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు కాఫీ కలరు, తెలుపు రంగు. ఈ రెండు రంగుల యొక్క వస్త్రాలను ఉపయోగించి మీకు అన్ని రకాలుగా చాలా బాగుంది. అయినప్పటికీ ఇంకేమైనా కొత్తగా మీరు ప్రారంభించాలని అనుకున్నా, శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నా, ఏ పనిని మీరు సంకల్పించుకున్నా ఈ రంగు వస్త్రాలు ధరించి కనుక చేసినట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా మీరు దాటేయగలుగుతారు. మీకు ప్రతికూలమైన రంగు ఏది అంటే ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాలు పొరపాటును కూడా మీరు వేసుకుని ఏ పని నిమిత్తం వెళ్ళొద్దు. ఉదాహరణకి నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం కోసం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని, అంటే ఆ రంగు బట్టలు వేసుకుని మీరు ఉద్యోగానికి కానీ, ఇంటర్వ్యూకి కానీ వెళ్లకుండా ఉండడం మంచిది. ఇలాగే ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేసినా ఈ రోజు మాత్రం ఆకుపచ్చ నిషిద్ధం అనమాట. అయితే మీరు పఠించవలసిన స్తోత్రాలు శ్రీరామ రక్షా స్తోత్రం తప్పకుండా పఠించండి. శ్రీరాముడి ఆలయాన్ని దర్శించండి. ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏమైనా ఉంటే కనుక అవి సర్దుబాటు అయిపోతాయి. అయితే ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్న చిక్కు సమస్యలు కానీ, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కానీ ఈ రోజు మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. కష్టపడ్డా కానీ ఫలించని పరిస్థితి ఉంది కాబట్టి అది ఎలా ఏమిటి అనేది యోచన చేసుకోండి. వ్యయ ప్రయాసలు మీకు తప్పవు. ఆలోచనలు కలిసి రావు కాబట్టి కొత్త ఆలోచనలు మీరు ఏమీ చెయ్యొద్దు. అంచనాలలో పొరపాట్లు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంచనాలను ఈ రోజు వేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి. ఆదాయం కొంత మీకు నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. అంటే మీ చేతుల్లోంచి ధనము విపరీతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ఏ రకంగా అనేది ఎలా కట్టుబాటు చేసుకోవాలనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏది కొత్తగా అయితే మాత్రం ప్రారంభించకండి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు
మీ నెత్తి మీద పడే అవకాశం ఉంది. దానివల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము, ఒత్తిడి అధికమవ్వడము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒకంత అసంతృప్తి ఈ రోజు మీకు ఉంది కాబట్టి నిరాశ పడకుండా మీరు ఏమి చెయ్యాలి అనే ప్రణాళికను ఈ రోజు మీరు వేసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్న ఇబ్బందులు, గతంలో మాట పడ్డ అపనిందలు తీరిపోయి మీ వైపు మంచిగా ఉండే అవకాశం కనపడుతోంది. మీ యొక్క ఇబ్బందులను అధిగమించుతారు కాబట్టి ఈ రోజు మీకు అంతా శుభమే జరుగుతుంది. విద్యార్థులకు మాత్రము కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చదువు పట్ల శ్రద్ధ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు తగు శ్రమ చెయ్యండి. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరగాలి అన్నమాట. అయితే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు, అపనిందలు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలోనైనా కనుక మీరు ఉండి ఉంటే ఆ రంగంలో ఉండే స్త్రీలు మాత్రము ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా మెలగండి. సమయస్ఫూర్తితో చాలా చక్కగా వ్యవహరించండి. మీకు అనుకూలించే రంగులు గులాబీ, ఎరుపు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, కొత్త పనికి కానీ, లేదా ఏది చేద్దామని అనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఆ పనిని ప్రారంభించుకోండి. మీకు ప్రతికూలమైన రంగు నలుపు రంగు కాబట్టి ఈ రోజు నలుపు రంగును మాత్రం మీరు అస్సలు మీ యొక్క దినచర్యలో ఏర్పాటు చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు పఠించవలసింది ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని కాబట్టి ఆ స్వామివారి దండకాన్ని ఒక్కసారి చదువుకుని స్వామివారి ఆలయాన్ని సందర్శించినట్టయితే ఈ చిన్నిపాటి ఒడిదుడుకులు ఏమైనా కష్టాలున్నా, మాటలు పడే అవకాశం ఉన్నా అలాంటివన్నీ మీకు తీరిపోతాయి. స్వామివారి ఆలయ దర్శన తప్పనిసరి చెప్పదగిన సూచన. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ ఉన్న పనులు కూడా ఈ రోజు మీకు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే సన్నిహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. మిత్రులతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తర్వాత ప్రత్యర్థులతో మీకు గతంలో ఏమైనా వివాదాలు ఉంటే కనుక అవి పరిష్కారం అయిపోతాయి. ఆస్తి వివాదాల నుంచి ఈ రోజు మీరు బయటపడే అవకాశం ఉంది. కోర్టులో మీరు ఏదైనా చిక్కుల్లో ఇరుక్కున్నట్టయితే కనుక ఈ రోజు మీకు చక్కని ఫలితాలు వచ్చి ఒకంత మనశ్శాంతి కలిగే రోజు ఈ రోజు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా చేసి ఉన్నట్టయితే అవి కార్యరూపం దాల్చేస్తాయి ఈ రోజు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు వివాదాలు తీరి సమన్వయ పరిష్కారానికి ఈ రోజు వస్తారు. వారికి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం కలిగి ఒకంత మనశ్శాంతి లేని పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అన్నింటా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు చాలా చక్కగా వినియోగించుకోండి. వ్యవసాయదారులకు వారి యొక్క ఆశలు నెరవేరే సమయం కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వేద్దామన్నా, రుణాలకు వెడదామన్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. దాన్ని ఉపయోగించుకోండి. ప్రభుత్వం తరపు నుంచి మీకు ఈ రోజు అనుకూలమైన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు అనుకున్న పనులు సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లను పొందుతారు. మహిళలకు ఆస్తి లాభాలు కలిసి వచ్చేటట్టుగా ఉంది ఈరోజు. అయితే మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారు వర్ణం రంగు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ లేదా కొత్త పనులు ప్రారంభించాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే ప్రతికూల సమస్యలు, ప్రతికూల వాతావరణము మీకు లేకుండా ఉంటుంది. అయితే మీకు అనుకూలంగా లేని రంగు తెలుపు రంగు. ఈ తెలుపు రంగుని ధరించి పొరపాటును గనక వెళ్ళినట్టయితే మీకు ఈ రోజంతా ప్రతికూలతలే ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు మీరు దర్శించవలసిన దేవాలయము దత్తాత్రేయులు వారి దేవాలయము. పఠించవలసినది దత్తాత్రేయ మంత్రం కానీ, దత్తాత్రేయ స్తోత్రం కానీ పఠించినట్టయితే మీకున్న ఆ చిన్ని కొద్దిపాటి అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దినఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ప్రయాణాలు లాభాలనిస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అయితే ప్రముఖుల నుంచి కీలకమైన సందేశాలు,
శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాబడి మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే వ్యాపారస్తులకు గాని, వాణిజ్యవేత్తలకు గాని, పారిశ్రామికవేత్తలకు కానీ, ఇలాగా ఎవరైతే ఉద్యోగస్తులకు కానీ, ఈ రంగంలో ఎవరైతే ఉంటారో, ఏమి ఆశిస్తారో ధనపరంగా అది మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు ఏవైనా గతంలో సమస్యలు ఉంటే అవి తీరిపోయి ఒకంత ఊరటను పొందుతారు. ఉద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం అందుతుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్నది సాధించే అవకాశం కనబడుతోంది. సాంకేతిక నిపుణులకు అంచనాలు చక్కగా ఫలిస్తాయి. అంటే వాళ్ళు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో అవి చక్కగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేదా మీరు అనుకున్న కాలేజీలో సీట్ సంపాదించాలనుకున్నా అది ఈ రోజు మీకు సక్సెస్ ని ఇస్తుందన్నమాట. మహిళలకు కుటుంబంలో చక్కని ప్రోత్సాహం ఉంటుంది. మహిళలు ఏ రంగంలో ఉన్నవారికైనా అన్ని రకాలుగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, ధనపరంగా, మీ యొక్క ప్రొఫెషన్ పరంగా కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ. ఈ 2 రంగు గల వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ పనికైనా వెళ్ళినట్టయితే ఆ పనిని సక్సెస్ సాధించుకునే అవకాశం కనపడుతోంది. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు, అంటే ఊదా రంగు, వైలెట్ కలరు, అది నలుపు. ఈ 2 రంగులు వేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలతలను పొందవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అయితే ఈ రోజు మీరు సందర్శించవలసిన దేవాలయము శివాలయము, పఠించవలసిన స్తోత్రము శివ స్తోత్రాలు పఠించాలి. పఠించవలసిన మంత్రము పంచాక్షరి మంత్రము, అనగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏవైనా ఉన్నా, కష్ట నష్టాలు, ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.